ని అరెస్ట్ చేశారు కదా, మరి మూవీస్ ఐబొమ్మ రూపంలో బయటికి వదులుతున్నారు అని చెప్పి, మరి ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు అరెస్ట్ చేయడం కరెక్టే అంటారు? చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో మూవీస్ అనేవి థియేటర్లో నడవట్లేదు. ఎందుకంటే అది కాస్ట్ పరంగా కానీ ఇప్పుడు అంత ఓటీటీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ప్రజలకి అంతా ఓటీటీ జరుగుతుంది. ఇప్పుడు మన థియేటర్ల థియేటర్లో జాబ్స్ లేవు. చాలా మంది స్ట్రైక్ కూడా చేశారు ఒకసారి థియేటర్ ఓనర్స్ దగ్గర థియేటర్లలో. అయితే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఉన్న పొజిషన్లో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం చాలా వరకు కరెక్ట్. ఆయన పైరసీ అలా చేసి అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచించాలా. ఇప్పుడు ఏంటంటే మన థియేటర్స్ గురించి కూడా మనం ఆలోచించాలా. మన సినిమా వాళ్ళు కానీ అందరూ సినిమా వాళ్ళు రేట్లు ఎక్కువ చేయడం వల్లే ఇప్పుడు ఇలాంటి ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు వచ్చినారు అని అంటున్నారు కదా, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అవును, ఇప్పుడు సినిమా థియేటర్లో ఒక ఫ్యామిలీ పోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడో 3 నెలలకి 6 నెలలకి పోతున్నారు మూవీస్కి, అన్ని టీవీలో చూస్తున్నారు. అది అంత కాస్ట్ అయినప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా కష్టం. అలాగా ఏంటంటే కొంచెం వాళ్ళు కూడా మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా థియేటర్లకి కొంచెం అనుకూలంగా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే మరి లోపల కేసు అయ్యే అవకాశం ఉందంటే శిక్ష పడుతుంది అంటారా, లేకపోతే బయటికి రిలీజ్ చేస్తారంటారా ఐబొమ్మ రవిని? లేదండి, కష్టం. ఎందుకంటే ఆయన రిలీజ్ చేస్తే ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు బయటికి. కేసు అయితే నడుస్తుంది, ఆయన మీద కేసు పడుతుంది, జైలుకి కూడా వెళ్ళొచ్చు, జైలుకి అయితే వెళ్ళొచ్చు. అంటే ఫ్రీగా ఇచ్చేది సినిమాలు మన కోసమే కదా, అందరి కోసమే కదా, టికెట్ రేట్ అంతా ఫ్యామిలీ వెళ్ళడానికి కాకుండా అయినా ఫ్రీగా ఇస్తే అయినా బాగా చూస్తారు అనే కదా. ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి, 24 క్రాఫ్ట్స్. 24 క్రాఫ్ట్స్ పొద్దున్నే 4 గంటలు లేసి వాళ్ళు ఎంత కష్టపడితే మనకు సినిమా వస్తుంది. ప్రొడ్యూసర్ ఎంత కష్టపెడితే వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి, డబ్బుల గురించి పక్కన పెడితే ఇంతమంది 25 క్రాఫ్ట్స్ కష్టపడి ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రొడక్షన్ దగ్గర నుంచి మినిమం ఒక 300 మంది కష్టపడితే మనకి సినిమా వస్తుంది. అంత కష్టపడిన సినిమా నువ్వు ఈజీగా ఒక పైరసీ చేసి పెట్టేసి ఇంకా ఏం చేయాలి? వాళ్ళ పాపం ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేయాలా? ఇంకా వాళ్ళు